3 రోజుల్లో వృషభం సహా ఈ 5 రాశులకు రెట్టింపు ప్రయోజనాలు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధాదిత్య యోగం వల్ల వృషభం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. అంతేకాదు సర్వార్థ సిద్ధి యోగం, కృత్తిక నక్షత్రాల కలయిక వల్ల వృషభం సహా ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు కలగనున్నాయి. అంతేకాదు మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల సంబంధంలో ఈరోజు కొత్త మలుపు వస్తుంది. మీ భాగస్వామి ప్రేమలో మునిగిపోతారు. వారితో శృంగారభరితమైన రోజు గడుపుతారు. మీ స్నేహితులలో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతుండొచ్చు. వారి కోసం మీరు కొంత డబ్బు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం పెండింగ్లో ఉంటే దాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. వృషభరాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఒకేసారి అనేక పనులు చేతిలో ఉండటం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది. వ్యాపారం చేసే వ్యక్తులు చేదును తీపిగా మార్చే కళను నేర్చుకోవడం ద్వారా తమ పనిని సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సంబంధాలలో కొనసాగుతున్న అసమ్మతి గురించి మీరు సీనియర్ సభ్యులతో మాట్లాడొచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో మెరుగైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా పని అప్పగించినట్లయితే అది సకాలంలో పూర్తి చేయాలి. ఒక బృందంగా పని చేయడం ద్వారా మీరు ప్రజలను సంతోషపెట్టడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకోవాలి. వారు ఈ విషయంలో మీకు సరైన మార్గనిర్దేశం చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రీకృష్ణుడిని పూజించాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. మీరు ఏదైనా పనిలో మీ చేతిని ప్రయత్నించినట్లయితే మీరు దానిలో నిరాశ చెందుతారు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కొత్త పనులను ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంలో ఏదో ఒక పూజ నిర్వహించడం వల్ల కుటుంబ సభ్యులు నిరంతరం వచ్చిపోతూ ఉంటారు. వ్యాపారులు ఈరోజు ప్రతికూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ ప్రణాళికల నుండి మంచి డబ్బు సంపాదిస్తారు. మీరు చదువులు, ఆధ్యాత్మికత పట్ల కూడా పూర్తి ఆసక్తిని చూపుతారు. మీ పనిలో కొంత భాగాన్ని రేపటి వరకు వాయిదా వేయకుండా ఉండాలి. లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉంటే మీరు ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. సంకటహర గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. కన్య రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పార్ట్ టైం ఉద్యోగం చేయాలని ఆలోచిస్తుంటే వారి కోరిక ఈరోజు నెరవేరుతుంది. మీ పని ప్రాంతంలోని సీనియర్ అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు, ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ పాత వ్యాధులు మళ్లీ కనిపిస్తాయి. వైద్య సలహా తప్పకుండా తీసుకోండి. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. తులా రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
విద్యార్థులు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతుంటే వారు దానిలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. మీ ఆత్మగౌరవం పెరగడంతో మీ అన్ని పనులలో ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆ విషయానికి గురించి చర్చించాలి. మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలను చర్చించాలి, లేకుంటే మీ సంబంధం దెబ్బతింటుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు గొప్ప ఉన్నత శిఖరాలను సాధించగలరు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ మనస్సులో ఉన్న సమస్యల గురించి మీ కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే వారు వాటిని నిర్వర్తిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. అవసరం ఉన్నవారికి బియ్యం దానం చేయాలి. ధనస్సు రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ పిల్లల కెరీర్ గురించి మీరు ఆందోళన చెందుతుండొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు రావచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. మకర రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు గతంలో కార్యాలయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే దాని నుండి మీరు పాఠం నేర్చుకోవాలి. ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి మరొక ఆఫర్ రావచ్చు. విద్యార్థులకు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. శివ చాలీసా పారాయణం చేయాలి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు వినొచ్చు. మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఈరోజు కొన్ని మంచి అవకాశాలు రానున్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీన రాశి వారికి అనేక కష్టాలు ఎదురు కానున్నాయి. మీ కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో వివాదం ఉండొచ్చు. ఈ సమయంలో మీరు రెండు వైపులా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మీ మనసు ఒత్తిడి కారణంగా కలవరపడుతుంది. ఏదైనా ఆస్తి సంబంధిత సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంటే అది పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులకు సేవ చేయడంలో కూడా గడుపుతారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు ఈరోజు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని పూజించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.